దేవుని యొక్క మోసం. ఒక రాముని గుడి ఉందనుకో, రాముని గుడి లోపల ఒక సాయిబాబా విగ్రహం పెడతారు. రామునికి సాయిబాబాకి ఏం సంబంధం? దత్తాత్రేయుని గుడి ఉందనుకో, దత్తాత్రేయుని గుడిలో సాయిబాబా విగ్రహం పెడతారు. దత్తాత్రేయునికి సాయిబాబాకి ఏం సంబంధం? రామునికి వశిష్ఠునికి సంబంధం ఉన్నది, ఎందుకంటే ఆయన కులగురువు కాబట్టి. గురువును పక్కన పెట్టు. రామునికి విశ్వామిత్రునికి సంబంధం ఉన్నది, ఎందుకంటే ఆయనకు అస్త్రశస్త్ర కళలు నేర్పిండు. విశ్వామిత్రుని పక్కకెట్టు. రాముణ్ణి వ్యాసుని పక్కన పెట్టు. రాముని గౌతముని పెట్టు పక్కల, గౌతమ ఋషిని. సాయిబాబాకి ఏం సంబంధం? ఏం సార్? ఎక్కడ సాయిబాబా? ఎప్పుడు పుట్టే? ఎవరింట్లో పుట్టే? ఎవరి కడుపులో పుట్టే? మాటి మాటికి ఎవరిని తలుస్తుండే? ఎవరు పక్కన పెడుతున్నారు మీరు? ఏడ ఒక దేవుని గుడి కడితే ఆడ సాయిబాబా కంపల్సరీ ఉంటాడు. ఏం సంబంధం? ఈనాడు ఈ ప్రపంచానికి ఇంత వేద విద్యను అందించిన ఋషుల విగ్రహాలు ఎందుకు పెట్టారు? ఏమిచ్చిండు సాయిబాబా? ఒక శాస్త్రం అని ఇచ్చిండా? ఒక మంత్రం అని ఇచ్చిండా? ఒక దర్శనం అని ఇచ్చిండా? ఏమన్నా కానీ ఇడిచిపెట్టదంతా దర్శనాలు ఇడిచిపెట్టు. కానీ ఈ దౌర్భాగ్యం ఎందువల్ల వస్తుందంటే మీ అంతటోళ్ళ నుంచి వస్తుంది. తిరగబడాలి, ప్రశ్నించాలి, అడగాలి. ఈనాడు ధర్మ సంరక్షణ మాలాంటి సాధువుల భుజాల పడిపోయింది, ఈపులు కుట్టుబట్టిపోయినాయి. మాకు మీకు అవసరం లేదా ధర్మ సంరక్షణ? ఈనాడు ధర్మం మీరు కాపాడకపోతే రేపు నీ పిల్లలు ఏం కావాలి? ఎవరు? ఏం ధర్మ సంరక్షణ చేసింది చూపెట్టి నాకు. వేదవ్యాసుడు 18 పురాణాలు ఇచ్చిండు, సాయిబాబా ఏమి ఇచ్చిండు? ఏం భక్తి? భక్తి అంటే అర్థం ఏం తెలుసా? నష్టాన్ని బొట్టున్నదే భక్తి, నడుముకు ముడతాలున్నదే భక్తి. మొగోనికి, ఆడపిల్లకు కాళ్ళకు మెట్టెలు మెల్ల పుస్తే నష్టాన్ని బొట్టున్నదే భక్తి. ఇవి గాంధీ భక్తి కాదు, అది రెండో భక్తి, ఇది ముత్తైద భక్తి. నా ధర్మం చెప్పిన మాట ఇది.